దొంగలు ఆరితేరిపోయారు. కొత్త ట్రెండ్ కు తెరలేపారు. ఎవరికి అనుమానం రాకుండా, అనుమానం వచ్చినా కనీసం తనిఖీ చేయడానికి వీల్లేని చోట్ల దుస్తులు దాస్తూ దుకాణదారులను బురిడి కొట్టిస్తున్నారు. హైదరాబాద్ పంజాగుట్లోని ఓ వస్త్ర దుకాణంలో తల్లి కూతుళ్లు దొంగతనం సీసీ కెమెరాలో రికార్డైంది. ఆ చోరీ ఎలా జరిగిందో చూడండి. ఈ షాప్ లో తచ్చాడుతున్న తల్లి కూతుళ్లను చూసారా? దుస్తులు కొనడం కోసం అంటూ తల్లి కూతుళ్లు షాపులోకి వచ్చారు. అవి కావాలి ఇవి కావాలి అంటూ సేల్స్ మ్యాన్ ని ముప్ప తిప్పలు పెట్టారు. చివరికి అతను విసుకొచ్చి మీరు చూస్తూ ఉండమంటూ మరో కస్టమర్ దగ్గరికి వెళ్లాడు. ఇంకే ఉంది, ఎదురు చూస్తున్న అవకాశం రానే వచ్చింది. దాన్ని ఇలా వాడేసుకున్నారు. క్షణాల్లో టార్గెట్ పూర్తి చేసి ఏమీ ఎరగనట్టు నిలబడ్డారు. మీ దగ్గరున్న మోడల్స్ నచ్చలేదంటూ తాపీగా వెళ్లిపోయారు. సాయంత్రం సీసీ కెమెరా ఫుటేజ్ చూసుకున్న దుకాణ యజమాని గొల్లుమంటూ పోలీసుల దగ్గరికి పరిగెత్తాడు. చోరీ తీరు చూసి పోలీసులే షాక్ అయ్యారు. గతంలో ఈ తరహాలో చీరల్ని దొంగిలించినా సీసీ ఫుటేజ్ లో అందరూ పెద్దవాడే కనిపించేవారు. కానీ ఈసారి అదే పని అదే తరహాలో ఓ బాలిక చేయడంతో నెక్స్ట్ జనరేషన్ కూడా తయారైందని తలలు పట్టుకుంటున్నారు పోలీసులు. కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన 15 మంది మహిళలు హైదరాబాద్ లో ఇలాంటి చోరీలు చేస్తున్నట్లు గుర్తించారు పోలీసులు. గ్రూపులుగా విడిపోయి అమీర్పేట, బంజారాహిల్స్, సికింద్రాబాద్ లోని ఖరీదైన షోరూంలను టార్గెట్ చేస్తారు. పంజాగుట్లో జరిగిన చోరీలో ఓ బాలిక ఉండటం విశేషం. కొనడానికి వచ్చినట్లు నటించి ఖరీదైన చీరలను కాజేశారు. రంగంలోకి దిగిన పోలీసులు ఈ గ్యాంగ్ ని పట్టుకున్నారు. ఇప్పటి వరకు వీరు దాదాపుగా 20 ఖరీదైన షోరూంలలో వందల సంఖ్యలో చీరలు కాజేసినట్లు విచారణలో తేలింది. కాజేసిన చీరల్ని ఎక్కడమ్మారా అని ఆరా తీస్తున్నారు పోలీసులు.